ఈరోజు చాలా దురదృష్టకరమైన అంబటి రాంబాబు గారు సరే విడుదలవుతారంటే మళ్ళీ ఇంకో పీటీ వారెంట్ కేసు అరెస్ట్ చేయాలి. ఈ విధంగా అరెస్టుల మీద అరెస్టులు చేసి జైల్లో పెట్టడం ఎంతవరకు సమంజసమో వారి విధంకే విడిచిపెట్టారు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఈ విధమైనటువంటి అరెస్టు మీరు ఈ రాష్ట్రంలో చేస్తే భయపడిపోయి ఏదో చేస్తారనుకుంటే చాలా మీరు ఏం చేశారు? అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు, తర్వాత మన యోగి రమేష్ని అరెస్ట్ చేశారు, తర్వాత మన మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, దేవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరి అరెస్టే చేయలేదు కానీ మహిళ అయినటువంటి విడుదల రజనీ గారిని మీరు ఇష్టం వచ్చినట్టుగా ఎన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. తర్వాత మన నమ్మనాయుడిని అరెస్ట్ చేశారు. ఈ విధంగా అరెస్టుల మీద అరెస్టులు చేసుకుంటారు. ఈ అరెస్టుల వల్ల ఏంటంటారు? బెదిరిపోయి ఏదో చేస్తాం, దీనివల్ల వాటి తెలియతనం వస్తారు. మీరు ఏం చేస్తారన్నారే పొద్దున రాకమాన దీనికి పర్ఫెక్షన్ వచ్చింది. అర్థం కలదా? రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చింది దేనికోసం? మనం పాలించమంటే ఏ విధంగా పాలించాలి? ఈ విధంగా ఎంత అన్యాయం అండి! ఈ విధంగా పాలించమంటే ఎవరైనా పాలిస్తారు, దానికేముంది? మీరు 4 తడవలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీరు ఏ విధంగా పాలించాలో మీకు తెలీదా? మీకు తెలిసినటువంటిది ఏంటి? అరెస్టు చేసి భయపెట్టి మేము పాలిస్తామనుకుంటే చాలా పొరపాటు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడాను భవిష్యత్తుకి గట్టి పునాదులు చేశారు. ఇవాళ మీరు అరెస్టు చేయటం వల్ల ఏమవుతుంది? అంతేకాదు, చాలా స్పష్టంగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మీరు ఈ విధమైనటువంటి వల్ల ఒరిగింది ఏమీ ఉంది. తర్వాత వీటికంటే ముఖ్యమైన వీళ్ళని అరెస్టు చేసి వీరికి ఏదో సాధించాలనుకుంటే చాలా పొరపాటు పడుతుంది. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది, ఈ అరెస్టులతో ఇక్కడ కాపాడు. ఇక మీరు తిరుపతి లడ్డూ ప్రసాదానికి వెళ్తే అందులో ఇవి కలిసింది, అది కలిసింది, పందికోపు కలిసింది, గోమాంసం కలిసింది, ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేస్తారు. అవి రుజువయ్యాయి కాదు అని రుజువైంది. ఎవరు ఎంక్వైరీ వేసేటువంటి అధికారులే చెప్పారు. అది కాదు అని చెప్పినా కూడా మీరు వెంటనే మళ్ళీ కమిషన్ ఏం చేయడానికి అందరినీ ఇదంటే అనిపిస్తుందా? కాబట్టి ఈ పరిస్థితుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అంగీకరించే ప్రశ్నే లేదు, ప్రసక్తే లేదని చెప్పి మీకు నేను మనవి చేస్తూ మీ దగ్గర